హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా బనానా స్ట్రాబెరీ ఫ్యాన్సీ డ్రెస్. సో నేను ఇప్పుడు స్ట్రాబెరీ ఫ్యాన్సీ డ్రెస్ ఎలా ప్రిపేర్ చేశానో వీడియో అయితే చూపెడుతున్నాను అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూస్తున్నారు కదా. సింపుల్ బడ్జెట్ తోటి తక్కువ నిమిషాల్లో ఈ స్ట్రాబెరీ కాస్ట్యూమ్ అయితే రెడీ చేసేవచ్చు. ముందుగా చార్ట్ పేపర్ మీద స్ట్రాబెరీ ఫ్రూట్ షేప్ ఏదైతే ఉందో అది డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన దాన్ని కటింగ్ అయితే చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న చార్ట్ పేపర్ మీద ఇప్పుడు రెడ్ కలర్ షైనీ పేపర్ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. ఇవి మనకు A4 షీట్లో అయితే వస్తాయి. వాటిని నేను ఇలా 4 పీసెస్ జాయింట్ చేసుకొని అంటించేసి కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్ షైనీ పేపర్ ఏదైతే ఉందో స్ట్రాబెరీ పైన కర్వ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మనం షైనీ పేపర్ బ్యాక్ సైడ్ డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా చేయటం వల్ల మనము కరెక్ట్గా ఏదైతే మనం కటింగ్ చేస్తున్నామో ఆ కటింగ్ ఉన్న షేప్ని డైరెక్ట్గా మనం స్ట్రాబెరీకి అయితే అంటించవచ్చు. ఇలా లీఫ్ డ్రా చేసుకొని అంటించాలని లేదు, జస్ట్ సింగిల్ లీఫ్ని డ్రా చేసైనా మీరు కట్ చేసి స్ట్రాబెరీకి అయితే అంటించుకోవచ్చు. ఫైనల్ వరకు వీడియో చూసారంటే మరిన్ని ఫ్యాన్సీ డ్రెస్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆ లీఫ్ని గ్లూ పెట్టి స్ట్రాబెరీకి డైరెక్ట్గా నేను అంటిస్తున్నాను అనమాట. సైడ్స్ చూస్తున్నారా, గ్యాప్స్ ఉన్నాయి కదా. మనం కట్ చేసిన పేపర్ నుంచి వేస్ట్ ఉంటుంది కదా, అక్కడ చిన్న లీవ్స్ కట్ చేసి ఇలా అంటించేసాను. నెక్స్ట్ స్ట్రాబెరీకి డాట్స్ పెట్టడానికి నేను ఇక్కడ గోల్డ్ షైనీ పేపర్ ఉంటుంది కదా, వాటిని కట్ చేసి ఇలా అంటించాను. లేదు అంటే బ్లాక్ కలర్ మార్కర్స్ తోటి డాట్స్ పెట్టేసినా కూడా చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. నా దగ్గర లైట్ చార్ట్ పేపర్ ఉంటే దాని నుంచి ఇలా చిన్న లీవ్స్ కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రాబెరీకి అంటించాను. సో ఇంకా ఫర్దర్గా మీ క్రియేటివిటీ అనమాట, మీకు నచ్చిన విధంగా స్ట్రాబెరీని అలంకరించుకోవటమే. నెక్స్ట్ నేను బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నానంటే స్ట్రాబెరీ షేప్ కట్ చేసాం కదా, ఎక్స్ట్రా పోర్షన్లో ఇలా వేస్ట్ చార్ట్ పేపర్ నుంచి 2 ఇంచ్ అయినా 3 ఇంచ్ అయినా ఇలా పీస్ అనేది కట్ చేసుకున్నాను. దీన్ని మనము స్ట్రాబెరీ బ్యాక్ సైడ్ పెట్టేసి స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోల్డింగ్ కూడా ఏ విధంగా చేశాను అనేది. ఇక్కడ ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం ఈ పీస్ పెట్టకుండా ఓన్లీ స్ట్రాబెరీకే హోల్స్ చేసి థ్రెడ్ కట్టామంటే స్ట్రాబెరీని పుల్ చేసి నడుముకి కట్టినప్పుడు స్ట్రాబెరీ షేప్ అనేది బెండ్ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల మనకు అలా బెండ్ అవ్వదు అనమాట. ఈవెన్ నేను ఇక్కడ నెక్ కూడా థ్రెడ్స్ ఇస్తున్నాను. సో అది వేసుకోవటం వల్ల వాళ్ళకి కిందకి జారిపోకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. నేను లాస్ట్లో మరిన్ని క్లిప్స్ అనేటివి యాడ్ చేస్తాను ఫ్యాన్సీ డ్రెస్వి. అన్నీ నేను వీడియోస్ తీసుకోలేదన్నమాట, జస్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. వాటిని కూడా ఒకసారి చూసేసేయండి. మీకు ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కావాలి, దాని క్రౌన్స్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానికి కిరీటాలు అయితే ప్రిపేర్ చేసాము. మీకు ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో స్ట్రాబెరీ క్రౌన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.